ఫస్ట్ నోట్ పాయింట్ ఏం చెప్పామండి? ఏ బై బి గ్రేటర్ దాన్ 0 ఉంటే బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్. కాబట్టి దేర్ ప్రొడక్ట్ ఏమైంది? పాజిటివ్ అయింది. బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్ ఉండటం వల్ల ప్రొడక్ట్ ఏమైంది? పాజిటివ్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఏంటి? గ్రేటర్ దాన్ 0తో పాటుగా ఎక్స్ట్రా ఏముంది? ఈక్వల్ టు 0 ఉంది. కాబట్టి ఏంటి? గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఏదైతే చెబుతాం అది కూడా చెప్పండి. బోత్ ఏ అండ్ బి ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్, అట్లాగే ఈక్వల్ టు 0 ఉంది. ఏ బై బి 0 అవుతుంటే ఏమైంది? ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, బి నాట్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడికి ఏం తేడా అంటే ఇక్కడ ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0లో ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ 0తో పాటుగా ఏ ఇంటూ బి 0 అంటే ఏ 0 అవ్వచ్చు, బి కూడా 0 అవ్వచ్చు. ఏ 0 అవ్వచ్చు, బి కూడా 0 అవ్వచ్చు. కానీ బి 0 అవటానికి లేదు, అవకాశం లేదు, ఎందుకంటే డినామినేటర్లో ఉంది కాబట్టి. ఎప్పుడైనా ఏ బై బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏ బై బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0తో పాటుగా బి అనేది 0 అవ్వకూడదు. ఎందుకు బి నాట్ ఈక్వల్ టు 0 అని రాసాను చెప్పండి ఎవరన్నా? రియల్ నంబర్స్ లో రాషనల్ నంబర్ q is not equal to 0. డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. మరి ఇక్కడ ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు ఏ 0 అవ్వచ్చు, బి కూడా 0 అవ్వచ్చు. అందువల్ల బి 0 అవ్వకూడదని రాసాం. ఏ 0 అయితే ఇబ్బంది ఏమీ లేదు మనకి. కాబట్టి ఏ బై బి గ్రేటర్ దాన్ 0 ఉంటే ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ 0 పెట్టేయండి. ఏ బై బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఇంటూ బి కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 పెట్టండి. కాకపోతే అమ్మండి బి నాట్ ఈక్వల్ టు 0 అనాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చెప్తారు ఎవరన్నా? ఏ బై బి లెస్ దాన్ 0 implies A by B less than 0 implies Both A and B are having opposite signs, sir. both are having are in opposite in signs, are in opposite in signs. అంతేనా? ఆపోజిట్ ఇన్ సైన్స్. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ బి లెస్ దాన్ 0. దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ బి లెస్ దాన్ 0. ఫోర్త్ వన్ ఏ బై బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసేనా డైరెక్ట్ గా? ఏ ఇంటూ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కమా బి నాట్ ఈక్వల్ టు 0. ఏ ఇంటూ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కమా బి నాట్ ఈక్వల్ టు 0. బాగా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు వాడచ్చు వాటిని. రాశారు అందరూ?
నెక్స్ట్ వన్ అండి. ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. వన్ బై ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇంప్లైస్ చెప్పాలి. 1 by x greater than 0 implies what? One by x greater than 0 implies what? X greater than 0. 1 అనేది పాజిటివ్, డినామినేటర్ కూడా పాజిటివ్ అయితేనే అది పాజిటివ్ అయితే లేత అవదు. న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ కూడా పాజిటివ్ అయితేనే అది టోటల్గా పాజిటివ్ అయితే లేత అవదు. minus 2 by x less than 0 implies that x is less than 0. ఓయ్, న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ పాజిటివ్ అయితేనే అది నెగిటివ్ అయితే. న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ పాజిటివ్ అయితేనే టోటల్ వాల్యూ నెగిటివ్ అయితే. జస్వంత్ ఫాలో అవుతున్నావా? సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, x by minus 4 greater than or equal to 0 implies x by minus 4 greater than or equal to 0 implies డినామినేటర్ నెగిటివ్, న్యూమరేటర్ ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి, మేబీ 0 కూడా అవ్వచ్చు. డినామినేటర్ నెగిటివ్, న్యూమరేటర్ ఏమవ్వాలి? డినామినేటర్ నెగిటివ్, న్యూమరేటర్ ఏమవ్వాలి? నెగిటివ్. ఒరే, నెగిటివ్ బై నెగిటివ్ ఉంటేనే పాజిటివ్ అయితే. డినామినేటర్ నెగిటివ్, న్యూమరేటర్ ఏమవ్వాలి? నెగిటివ్ అవుతూ మేబీ 0 కూడా అవ్వచ్చు. న్యూమరేటర్ ఏమో రావాలి? నెగిటివ్ రావచ్చు, మేబీ 0 కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇది నెగిటివ్, పైది నెగిటివ్ అవ్వాలి, మేబీ 0 కూడా అవ్వచ్చు. రాసేనా? అర్థం కలదంటవా? డినామినేటర్ వాల్యూ ఒక ఫ్రాక్షన్ వాల్యూ పాజిటివ్ రావచ్చు, 0 రావచ్చు. డినామినేటర్ నెగిటివ్ ఉంది, న్యూమరేటర్ ఏమై ఉండాలి? నెగిటివ్ అయితేనే బై నెగిటివ్ పాజిటివ్ అయ్యేది. న్యూమరేటర్ మేబీ 0 అయినా పర్లా, 0 వచ్చింది. అర్థమైందంటవా? కానీ నెక్స్ట్ 1 by x greater than 1 then x belongs to dash అని అడుగుదాం. 1 by x greater than 1 then x belongs to dash అని అడుగుదాం. చెప్పాలి ఎవరైనా? ఏం చేస్తారు పిల్లలందరూ? ఏం చేస్తారు లెక్కకి? Sir, x belongs to 1 by 1 comma 1. 1 comma 1 is the answer. పిల్లలందరూ ఏం చేస్తానికి అవకాశం ఉందంటే ఈ ప్రాబ్లంలో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటారు. ఇట్లాగా ఎక్స్ని దగ్గరికి మల్టిప్లై చేస్తానికి అవకాశం ఉంటుంది. 1 greater than x అని రాస్తారు, 1 greater than x రాస్తారండి. 1 by x greater than 1 ఉంటే అందరూ 1 greater than x అని రాస్తారండి. ఇది రాంగ్ అండి, ఓకేనా? ఇది రాంగ్.
1 గ్రేటర్ దాన్ ఎక్స్, 1/x గ్రేటర్ దాన్ 1 ఉంటే 1 గ్రేటర్ దాన్ ఎక్స్ అని రాస్తా ఉంటారండి. ఇది రాంగ్ అండి. ఓకేనా? ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 1/-2. వన్ మినిట్ అండి. ఇట్లా ఉందండి. ఇంప్లైస్ -4 గ్రేటర్ దాన్ -3నా? కరెక్టేనా? -4/3 గ్రేటర్ దాన్ -4/3 గ్రేటర్ దాన్ 1 అయినంత మాత్రాన -4 గ్రేటర్ దాన్ -3 అయిందా? చెప్పాలి. -4/-3 గ్రేటర్ దాన్ 1 -4 గ్రేటర్ దాన్ -3నా? కాదు సార్. రాంగ్ ఇది కదా? ఎస్ సార్. అంటే 1/x గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు 1 గ్రేటర్ దాన్ x అంటాం అనేది కరెక్టా, రైట్ రాంగా? రాంగ్ సార్. రాంగ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్ చేసేటప్పుడు ఇలా చేయాలి. 1/x గ్రేటర్ దాన్ 1, 1/x -1 గ్రేటర్ దాన్ 0. implies 1 - x/x greater than 0. ఎల్సిఎం దిశ a/b గ్రేటర్ దాన్ 0 వచ్చింది. చెప్పాలి మీరు ఇప్పుడు. 1/x గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే both are having same sign. both are having same sign. అంటే both పాజిటివ్ అవచ్చు లేకపోతే both నెగటివ్ అవుతుంది సార్. 0 అవచ్చు. అంటే 1 గ్రేటర్ దాన్ x, x గ్రేటర్ దాన్ 0 or 1 less than x less than 0. ఎంత వచ్చింది ఆన్సరు? x less than 1, x greater than 0 or x greater than 1, x less than 0. అంటే టోటల్గా ఏమొచ్చినట్టండి? x belongs to 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ or 1 కంటే ఎక్కువ 0 కంటే తక్కువ 1 కంటే ఎక్కువ. ఎక్కడన్నా ఉంటుందా అట్లాగా? 0 కంటే తక్కువ 1 కంటే ఎక్కువ రావాలి. వాల్యూస్ ఉంటాయా కామన్గా? ఏమన్నా 0 కంటే తక్కువలోను 1 కంటే ఎక్కువలోను కామన్ వాల్యూస్ ఉంటాయా? ఉండవు. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటండి? 0,1. డౌట్ ఉంది ఎవరికన్నా? చూడండి ఒకసారి. ఇది అర్థమైందా? Yes, sir. అందరు చేసే మిస్టేక్ ఏంటనుకున్నారు? దీన్ని తీసుకెళ్ళి దీంతో మళ్ళీ ఎత్తు ఉంటారు. అట్లాగా ఇట్లా చేయకూడదు. పర్టికులర్గా నెగిటివ్, డినామినేటర్ నెగిటివ్ అయినప్పుడు ఇట్లా చేయకూడదు. డినామినేటర్ పాజిటివ్ అయితే చేయొచ్చు, డినామినేటర్ నెగిటివ్ అనిపిస్తే చేయకూడదు ఇట్లాగా. కాబట్టి 1/x గ్రేటర్ దాన్ 1 ఉంటే 1 గ్రేటర్ దాన్ x అని రాయకూడదు.
-1 గ్రేటర్ దాన్ 0 తీసుకోండి. అప్పుడు ఎల్సిఎం తీయండి. బోత్ పాజిటివ్ కానీ బోత్ నెగిటివ్ కానీ అయితే ఈ టోటల్ వాల్యూ పాజిటివ్ అయిపోయింది. బోత్ పాజిటివ్ తీసుకుందాం, బోత్ నెగిటివ్ తీసుకుందాం. ఇక్కడేమో 0 to 1 వచ్చింది, ఇక్కడేమో 0 కంటే తక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి. కామన్ వాల్యూస్ లేవు. నెక్స్ట్ అండి, రాశారా? సార్ సార్ చెప్పాలి. లాస్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఇక్కడ నుంచి చూడు, ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ స్టెప్ దగ్గర నుంచి చూడు. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. పాజిటివ్ అవ్వాలంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ సేమ్ సైన్. ఒప్పుకుంటావా అన్నమాట? ఎస్ సార్. బోత్ పాజిటివ్ ఉండాలి, లేకపోతే బోత్ నెగిటివ్ ఉండాలి. ఆ తర్వాత స్టెప్ చెప్పు. ఎక్స్ -x ని తీసుకెళ్ళి రైట్ సైడ్ వేసే. 1 గ్రేటర్ దాన్ x, ఓకేనా? ఎస్ సార్. x గ్రేటర్ దాన్ 0, ఓకేనా? ఎస్ సార్. ఓవరాల్ 1 లెస్ దాన్ x, ఓకేనా? -x దగ్గర పంపించా. x లెస్ దాన్ 0. ఇప్పుడు చూడండి, 1 గ్రేటర్ దాన్ x ని x లెస్ దాన్ 1 అని రాసి, అంత ఏం చేయలేదు నేను ఇక్కడ. 1 గ్రేటర్ దాన్ x అన్నా x లెస్ దాన్ 1 అన్నా ఒకటే. అంటే x గ్రేటర్ దాన్ 0. ఓకేనండి. 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. ఇది ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. 0 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ ఉండాలంట. ఉంటాయి అలాగా వాల్యూస్. 0 కంటే తక్కువలో ఉండాలి, 1 కంటే ఎక్కువలో ఉండాలి. కామన్ వాల్యూస్ ఉంటాయా? 0 కంటే తక్కువకి, 1 కంటే ఎక్కువకి కామన్ వాల్యూస్ ఉంటాయా? ఇది మాట్లాడాలి. ఉండవు సార్. ఉంటాయా ఉండవా? ఉండవు సార్. ఉండవు. దానికి ఎంటీ సెట్ అంటాం. 0 కంటే తక్కువకి, 1 కంటే ఎక్కువకి అలా జరుగుతుంటాయి. ఎక్స్ వాల్యూస్ ఏమన్నా ఉండవు, ఎంటీ ఉంటాయి సెట్. సార్. ఆన్సర్ ఏంటి? 0 to 1 ఆన్సర్. ఫాలో అయినట్టే. నెక్స్ట్, ఏదేమైనా కానీ అర్థం కాకపోతే అమ్మాయిలాగా అడిగి చెప్పించుకోవాలి అందరూ. అర్థం కాంది ఎవరైనా అడిగి చెప్పించుకోవాలండి అమ్మాయిలాగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. సాల్వ్ 3 - x greater than x plus 5. 3 - x greater than x plus 5. ఓకే, చెప్తారండి స్టెప్స్? ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ కాబట్టి ఇబ్బంది ఉండదండి మనకి. ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ కాబట్టి ఇబ్బంది ఉండదు. 5 ఇటేయండి, -x అదరికేయండి. 3 - 5 greater than x plus 2x. -2 greater than 2x. పాజిటివ్ నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చండి. x లెస్ దాన్ -1. -1 కంటే తక్కువ అంటే ఏంటండి? -1 కంటే తక్కువ అంటే -∞. -∞ to -1.
సార్ మనం ఎప్పుడు ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేసినా కింద ఇంటర్వెల్ రాయాలా సార్? ఈక్వాలిటీ ఎప్పుడు సాల్వ్ చేసినా కింద ఇంటర్వెల్ కంపల్సరీ రాయాలా సార్? ఇంటర్వల్ ఫార్ములా అడుగుతూ ఉంటాడు అతను. ఎక్కువగా Okay. ఇంటర్వల్ ఫార్ములా అడుగుతూ ఉంటాడు, అందుకని ఇంటర్వల్ ఫార్ములా తీసుకొచ్చి వదిలి పెడతాను. Okay. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నామండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు, అన్నిసార్లు వచ్చింది ఇది. ఇందాక లైట్ అట్లాగే వచ్చింది, ఇది కూడా అంతేనండి. ఇఫ్ ఆల్ఫా లెస్ దెన్ బీటా అండ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 implies x belongs to alpha comma beta open interval less than or equal to 0, x belongs to closed alpha to beta greater than 0, x belongs to minus infinity to alpha union beta to infinity greater than or equal to 0, x belongs to minus infinity to alpha closed union closed beta to infinity. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అండి ఇది. ఈ రెండింటి మళ్ళీ వేస్తే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చిందండి. ఓకేనా? ఫ్యాక్టర్ ఫామ్ లో ఉంది ఇది. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0, ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా టు బీటా. మీరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం అనుకుంటే ఇంటి ఫాలో అవ్వండి, లేకపోతే గుర్తుపెట్టుకుంటా అంటే డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోవటమే. ఎప్పుడైనా 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అయిందంటే కన్సిడర్ అండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ తీసుకుందాం అండి. 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అయిందంటే ఎలా జరగవచ్చు చెప్పండి ఎప్పుడన్నా? ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్ అవ్వచ్చు. ఇది పాజిటివ్ అయ్యి ఇది నెగిటివ్ అవ్వచ్చు, లేకపోతే ఇది నెగిటివ్ అయ్యి ఇది నెగిటివ్ అయ్యి ఇది పాజిటివ్ అవ్వచ్చు. అర్థమైంది లేదా చెప్పాలి. ఫస్ట్ స్టెప్ ఎవరన్నా ఒక రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా లేదా? ఫస్ట్ స్టెప్, ఈ ప్రొడక్ట్ నెగిటివ్ అవుతుందంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ పాజిటివ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్కి దీనికి వెళ్దాం. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా, ఎక్స్ లెస్ దెన్ బీటా, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా. రియల్ లైన్ వేసుకుందాం. ఆల్ఫా అండి బీటా కంటే తక్కువ అండి. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. ఎంత వచ్చిందండి ఇక్కడ? ఇంటర్సెక్షన్ కామన్ వాల్యూస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా టు బీటా. చూడండి, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా, రెండు జరగాలి. రెండు జరిగే ఎక్స్ వాల్యూస్ ఏమైనా ఉంటాయండి? నో. ఎంప్టీ సార్. కాబట్టి మొత్తం మీద ఆన్సర్ ఏంటండి? ఆల్ఫా టు బీటా. ఇట్లా కేసులు ఉంటాయని పద్దాలు డిస్కస్ చేయలేరని, ఇట్లా కేసులు ఉంటాయి. పద్దాల ప్రొడక్ట్ నెగిటివ్ అయిందంటే ఒకటి పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ ఒకటి పాజిటివ్ అనే కేసులు ఉంటాయండి. వీటిని అన్నిటిని ఇట్లా కేసులు డిస్కస్ చేయకుండా ఒకేసారి
ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా నెగిటివ్. నెగిటివ్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, లేదా ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. ఏదిదా ఇక్కడ ఆల్ఫా కంటే తక్కువకి బీటా కంటే ఎక్కువకి కామన్ వాల్యూస్ కావాలి. ఆల్ఫా కంటే తక్కువ వాల్యూస్కి బీటా కంటే ఎక్కువకి కామన్ వాల్యూస్ కావాలి. లేవుగా కామన్ వాల్యూస్. ఆల్ఫా కంటే తక్కువకి బీటా కంటే ఎక్కువకి కామన్ ఏముంది? ఏ ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. ఇది జరగాలి ఇది జరగాలి, రెండు జరగాలి. ఇక్కడ కూడా అంతే. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆల్ఫా, అది ఆల్ఫా కంటే ఎక్కువ, బీటా కంటే తక్కువ. కామన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆల్ఫా కమ్మ బీటా కామన్ వాల్యూస్. చూడండి, ఈ రెండు యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అయిందంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి మీరు. ఇక లెస్ లెస్ లైస్, లెస్ దాన్ 0 లైస్ బిట్వీన్ ద రూట్స్. లెస్ లైస్ అనే మాట కూడా వాడుకోవచ్చు మీరు. లెస్ లైస్ అనే మాట వాడాలంటే ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయి ఉండాలి. గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఉంటేనే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా నెగిటివ్ ఉంటేనే ఈ ఫార్ములా. ఎక్స్ స్టార్టింగ్ లో ఉండాలి, అప్పుడే ఇది లెస్ దాన్ 0 లైస్ బిట్వీన్ ద రూట్స్. ఆల్ఫా బీటా మధ్యలో ఉండాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా బీటా మధ్యలో ఉంటూ ఆల్ఫా బీటాకి ఈక్వల్ అవ్వచ్చు. ఇట్లాగా గ్రేటర్ దాన్ 0 అంటే డజంట్ లై బిట్వీన్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా డజంట్ లై బిట్వీన్ ఆల్ఫా టు బీటా, క్లోజ్ ఆల్ఫా క్లోజ్ బీటా. అర్థమైనట్టేనా? వీటికి మర్చిపోయారనుకుంటే ఈ ప్రాసెస్కి వెళ్ళాలి. ఈ ప్రాసెస్కి వెళ్తే టైం పట్టింది. అందుకని డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం బెస్ట్ అంటాం. వస్తున్నారు అందరూ? ఓకే కదా? లెస్ అనాలి ఎవరైనా. లెస్ లైస్ ఎల్ చెప్పండి ఎవరన్నా. లెస్ లైస్ అది ఎప్పుడు అనాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు అనాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు అనాలి. అలాగా లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజంట్ లైస్. లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజంట్ లైస్. ఆల్ఫా కంటే తక్కువ బీటా కంటే ఎక్కువ. ఎగ్జాంపుల్స్ ఏమనండి? ఎగ్జాంపుల్స్ x plus 1 into x minus 2 less than 0, then x belongs to dash. ఫస్ట్ చెప్పండి ఆన్సర్. 1, minus 2, sir. చెప్పాలి ఎంత? 1, minus 2. ఇంకా చెప్పాలి. నాలుగు గమనించారా? దీని 0కి ఈక్వల్ చేస్తే ఆల్ఫా వచ్చింది, దీని 0కి ఈక్వల్ చేస్తే బీటా వచ్చింది. దీని 0కి ఈక్వల్ చేస్తే ఆల్ఫా వచ్చింది, దీని 0 చేస్తే బీటా వచ్చింది. ఆల్ఫా అనేది బీటా కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఏంటి? -1, 2. -1, 2 లెస్ లైస్. ఇక్కడ ఏంటి? దీని 0కి ఈక్వల్ చేస్తే ఎంత వచ్చింది? -1. x minus 2 0కి ఈక్వల్ చేస్తే x ఎంత వచ్చింది? 2 sir. లెస్ 2 sir. లైస్.
-1 to 2. Less slice. మనసు చెప్పాలి. చెప్పాలి ఆన్సరు. దీని జీరోకి ఈక్వల్ చేస్తే ఎంత వచ్చింది? 1/2, 3, sir. దీని జీరోకి ఈక్వల్ చేస్తే 3 sir. 3 వచ్చింది. లెస్ రైస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? చిన్న వేలి ఫస్ట్ చెప్పండి. 1/2, 3, sir. 1/2 కన్నా 3 sir. 2x minus 1 into x minus 3 less than or equal to 0 implies x belongs to. చెప్పాలి మీరే. హలో Sir, closed 1/2. Closed 1/2, 3 closed, sir. దీని జీరోకి ఈక్వల్ చేస్తే 1/2 వచ్చింది. దీని జీరోకి ఈక్వల్ చేస్తే 3 వచ్చింది. లెస్ దాన్ 0 అంటే లెస్ రైస్ బిట్వీన్ 1/2 to 3. ఫైనల్ బిట్ అండి. x plus 5 into x plus 3 greater than 0. x belongs to. చెప్పాలి మీరే. Open minus infinity, comma -5. Minus infinity, 5. -3. -3, comma infinity. చూడండి, -5 దీని జీరోకి ఈక్వల్ చేస్తే -5 వచ్చింది. దీని జీరోకి ఈక్వల్ చేస్తే -3 వచ్చింది. లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజంట్ లైస్. 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 x belongs to -5 కి బ్రాకెట్ Open sir. యూనియన్ Union -3, comma infinity sir.